మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ అన్నీ కూడా ఆనాడు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం నడుస్తోంది. ఆ టైంలో ఈవీఎంస్ ద్వారా మున్సిపల్ ఎలక్షన్స్ జరిపినటువంటి సందర్భం మనకు తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత 2020లో కరోనా మూలంగా బ్యాలెట్ పేపర్తో ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్స్ జరిపించడం ఇవంతా కూడా మనకు తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఖచ్చితంగా ఈవీఎం మిషన్స్ అని అనుకున్నారు చాలామంది. కాదు, బ్యాలెట్ పేపరే ముద్దు, మిషన్స్ వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అని అన్నట్లుగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆ ప్రకారంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో అధికార యంత్రాంగానికి అంతటికీ కూడా ఖచ్చితంగా బ్యాలెట్ బాక్సులు మీరు సిద్ధంగా చేసుకుని ఉంచండి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నటువంటి మొత్తానికి నేడు రేపు ఖచ్చితంగా ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ నెలలో అయితే ఎన్నికలకు సంబంధించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2nd వీక్ కల్లా ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఈ తొంతంతా కూడా పూర్తి చేసి కొత్త పాలక మండలి సుమారుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి 1000 కోట్ల బకాయిలు కూడా రావాల్సి ఉన్నాయట ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించి. సో దీనికి సంబంధించి మొత్తం అంతా ఈ ప్రక్రియ అంతా పూర్తయితే 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ త్వరితగతిన ఈ ఎలక్షన్స్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపేమో ఏపీలో సంక్రాంతి, మరోవైపేమో ఇక్కడ మేడారం జాతర, మొత్తం A to Z పండుగ వాతావరణం నెలకొన్నటువంటి వేళ ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతుండడం అనేది నిజంగా అది ఇంకాస్త మరింత హైప్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. మిషన్స్ ఎందుకు వద్దన్నారు ఈ యొక్క ఈవీఎం మిషన్స్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓన్లీ బ్యాలెట్ బాక్స్ మీద కానీ ఖచ్చితంగా వెళ్ళాలి ఈసారి ఎలక్షన్స్కి అనేది ఎందుకు ఆయన ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలని, అందుకు అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనాప్రాయంగా ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. అయితే 2014లో ఈవీఎంలతో, అలాగే 2020లో కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈసారి కూడా ఈవీఎంలతో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. ఈవీఎంలపై కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మకం ఒక కారణమైతే, బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించడం సులభం, అలాగే పారదర్శకత ఎక్కువగా ఉంటుందనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా మరొక వైపు తుది ఓటర్ల జాబితా జనవరి 10న ప్రచురణకు ఎన్నికల అధికారులు అన్నేర్పాట్లు చేస్తున్నారు. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కాబోతుందని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతోంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో తమదే విజయమని ఆత్మవిశ్వాసంతో కథన రంగంలోకి దిగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాలు ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో కాస్త బలం పుంజుకున్నటువంటి తరుణంలో ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ఒకవైపు సంక్రాంతి పండుగ సందడితో పాటు మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తన సన్నద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేయగా ఈసీ ఎన్నికల పనులను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఓటరు జాబితాను వార్డుల వారీగా ఫైనల్ చేసే పనిలో ఈసీ నిమగ్నమై ఉంది. ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఇలా ఈ రెండూ కూడా ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పట్టణ ప్రాంత రాజకీయ పార్టీల కేడర్లో ఒక్కసారిగా కదలికి వచ్చినట్లుగా అయ్యింది. పరిషత్ ఎన్నికల అనంతరం మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని ముందుగా అంచనా వేసినా అది కూడా రివర్స్ అయింది. గతానికి భిన్నంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో రాజకీయ నాయకులు ఈ నెల 1న ప్రకటించినటువంటి ఓటరు జాబితా ముసాయిదాలు తమ వార్డు ఓటరు జాబితాను సరిచూసుకునే పనులు నిమగ్నమై ఉన్నారు. తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ సామాజిక వర్గ ఓటర్లు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విశ్లేషణ కూడా చేసుకుంటున్నారు. తమ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుంది, ఏ వర్గానికి రిజర్వ్ అయితే ఎవరెవరు పోటీలో ఉంటారు, తమ సామాజిక వర్గానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది, పార్టీలు ప్రత్యర్థులు ఎవరు,
పోటీలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఇలాంటి లెక్కలు వేసే పనులు నిమగ్నమై ఉన్నారు స్థానిక నేతలు. ఇక పార్టీల గుర్తుల మీద మున్సిపల్ ఎన్నికలైతే జరగబోతున్నాయి. దీంతో ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నాయకులు బిజీగా ఉన్నారు. 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేసే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికే కాకుండా తమకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ కూడా త్వరలోని నియోజకవర్గ జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా తేడా వచ్చినా కూడా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో తమపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపునకు పార్టీ అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని పార్టీలు సిద్ధంగా ఉంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక వార్డు స్థాయిలో బలహీనమైనటువంటి అభ్యర్థులు ఉన్న దగ్గర టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బలమైన నేతల విజ్ఞప్తులను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు. బలమైన అభ్యర్థులు, అలాగే గెలుస్తారని నమ్మకం ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానించేస్తున్నారు. అధికార పార్టీలో అభ్యర్థుల పోటీ భారీగా ఉంది. దీంతో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలకు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారబోతుందని కూడా తెలుస్తోంది. రెబల్స్ను బుజ్జగించడం, బరిలో నిలిచినటువంటి అభ్యర్థిని గెలిపించడం, మేయర్, చైర్మన్ స్థానాలను పార్టీ కైవసం చేసుకునేలా చూడటం నిజంగా పరీక్ష అని అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకుల్లోనూ చర్చ జరుగుతోంది. అందుకే ముందుగా బలమైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో 16 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర అధినాయకత్వం ఇప్పటికీ క్లాస్ కూడా పీకింది. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు సాధించి మున్సిపల్ చైర్మన్ పదవిని ప్రత్యర్థి పార్టీలు కైవసం చేసుకుంటే గనక సదరు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనని అధికార పార్టీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. మరొక వైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈసారి ఈవీఎంల ద్వారా ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయని అంతా భావించినటువంటి వేళ నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఊహించని విధంగా నిర్ణయం తీసుకోవడం, మరొకవైపు ప్రధాన ప్రతిపక్షానికి, మరోవైపు బీజేపీ లాంటి ఇతరత్ర పక్షాలకు కూడా ఒక ఎంత షాక్కు గురైనటువంటి సందర్భం. ఖచ్చితంగా అధికార పార్టీ ఎప్పుడు కూడా ఈవీఎంల ద్వారానే ఎలక్షన్కు వెళ్తున్నటువంటి తీరునైతే మనం చూస్తున్నాం. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి తొలి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ అలాగే కార్పొరేషన్లకు సంబంధించి ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ పెట్టడం కూడా జరిగింది. సో అప్పుడు అత్యధిక స్థానాలు అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్కే జైకొట్టినటువంటి సందర్భం. సో అంతా అనుకున్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక వచ్చే విధంగా ఏదన్నా ఉందనంటే కనుక ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఈవీఎంల ద్వారానే వెళ్తారు ఎన్నికలకి, ఖచ్చితంగా బ్యాలెట్ ద్వారా పోరు అనేటువంటి ఒక వాదన బలంగా వినిపిస్తున్నటువంటి ఈ టైంలో ఖచ్చితంగా ఆయన ఈ ఆరోపణల్ని, ఊహాజనితమైనటువంటి వార్తల్ని కొట్టిపారేసినట్లుగా అయింది. మరీ ముఖ్యంగా ఒక ఎంత షాక్లో ఉన్నారా కేసీఆర్ అని అంటే కనుక ఖచ్చితంగా అంటే ఎప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లని బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రతిపక్షాలు ఎప్పుడు కోరుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళ కోరక ముందే వాళ్ళ కోరికని నెరవేర్చినటువంటి సందర్భం. మొత్తానికి ఇది ఒకప్పుడు ఈవీఎంలు రాకముందు ప్రతి ఎన్నిక కూడా బ్యాలెట్ పేపర్లతోనే జరిగినటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే. సో ఈవీఎంల ద్వారా కాకుండా ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు బ్యాలెట్ పేపర్లతో జరుగుతున్నాయి అనేటువంటి ఒక బలమైనటువంటి సంకేతాలు అయితే బలంగా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘానికి కూడా ఆ మేరకి ఆదేశాలు వెళ్ళినట్లుగా, అలాగే ఈసీ కూడా బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచుకోవాలంటూ కూడా జిల్లా అధికార యంత్రాంగాలు అన్నిటికీ కూడా ఇప్పుడు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనా సరే ఈ నెలలోనే ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పటికే ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నటువంటి కొత్త పాలక మండళ్ళు ఏర్పడాల్సినటువంటి 117 మున్సిపాలిటీ అలాగే 6 కార్పొరేషన్లకు సంబంధించి ఈ నెలలోనే ఖచ్చితంగా ఈ యొక్క షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2nd వీక్ కల్లా ఈ ఎన్నికల ప్రక్రియ తొంతంతా ముగిసిపోతుందని ఈసీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చూడొచ్చు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.